హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ లేని పెళ్ళి 5వ భాగాన్ని వినేద్దాం. మరి కాసేపటికి పూర్తిగా అతని భుజం మీద నుంచి ఎద మీదకి జారుతుంది నిద్ర మత్తులో. ఇషానికి మెలకువ రాకుండా తన ఒడిలో పడుకోబెట్టుకొని ఆ రాత్రికి నిద్రను దరిచేరనివ్వకుండా ఇషానిని చూస్తూ గడిపేస్తాడు అతను. ఎన్నో సంవత్సరాల కల ఈరోజు అతనికి నిజంగా జరిగేసరికి ఆనందంతో కళ్ళల్లో నీళ్లురుతాయి. కొన్ని వందల సార్లు తన ప్రేమ గురించి చెప్పాలి అనుకున్నా ఎప్పటికప్పుడు చెప్పలేక మౌనంగా ఉన్నా తన మీద తనకి కోపం వస్తుంటే అవేవి బయటికి చూపించలేక ఇషానిని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంటాడు. హైదరాబాద్ అవుట్స్కట్స్కి బస్సు రీచ్ అవ్వగానే ఇషానికి మెలకువ రాకుండా తన సీట్లో అడ్జస్ట్ చేసి ఫస్ట్ వచ్చిన స్టాప్లో బస్ దిగేస్తాడు అతను. అప్పటికే అక్కడున్న తన ఫ్రెండ్ బైక్ ఎక్కి బస్ని ఫాలో చేయమని వెనక కూర్చుంటాడు. తన స్టాప్ వచ్చే వరకు ఆదమరిచి నిద్రపోతూ ఉంటుంది ఇషాని. డ్రైవర్ వచ్చి పిలిస్తే అప్పుడు ఉలిక్కిపడి లేచి గబగబా తన బ్యాగ్స్ని తీసుకుని బస్ దిగుతుంది. అప్పటికే ఆనంద్ అక్కడికి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇషానిని చూసి సైడ్ హగ్ చేసుకొని బ్యాగ్స్ తీసుకుంటాడు. ఆనంద్ వాళ్ళది ప్రాపర్ హైదరాబాద్. చదువు కోసం వైజాగ్ వచ్చి హాస్టల్లో ఉండి చదువుకుంటాడు. ఈ 4 ఇయర్స్లో చాలాసార్లు ఇషాని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కొడుకులా మారుతాడు. శ్రీనివాస్ గారు అంత ధైర్యంగా ఇషానిని హైదరాబాద్ పంపించడానికి రీజన్ ఆనంద్ ఉన్నాడు, తను చూసుకుంటాడు అని. ఇషాని బైక్ ఎక్కగానే తన ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ళ అమ్మా నాన్నలకి ముందే ఇషాని ఫోన్ కాల్స్ల ద్వారా తెలియడంతో వాళ్ళు కూడా సాధారణంగా ఆహ్వానిస్తారు. ఇంటికి కాల్ చేసి కాసేపు మాట్లాడి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేశాక ఆనంద్ని దగ్గర నుండి ఆఫీస్కి తీసుకెళ్తాడు. తన జాయినింగ్ లెటర్ని రిసెప్షన్లో చూపించి ఆవిడ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేయడంతో మేనేజర్ని కలుస్తుంది. ఫార్మాలిటీస్ అన్నీ అయ్యాక తన క్యూబిక్ చూపించి మిగతా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాడు అతను. రేపటి నుంచి రెగ్యులర్గా వస్తానని చెప్పి బయటికి వస్తుంది. ఆనంద్ తన ఇంట్లో ఉండమని ఎంత బతిమలాడినా వినకుండా ఆఫీస్కి దగ్గరలోని హాస్టల్లో జాయిన్ అవుతుంది. తర్వాత ఆనంద్తో కలిసి లంచ్ చేసి తనకి థ్యాంక్స్ చెప్పి హాస్టల్కి వెళ్తుంది. అప్పటి వరకు ఇషానిని ఫాలో చేసిన అతను తన ఫ్రెండ్తో కలిసి వెళ్తాడు అక్కడి నుంచి. తర్వాత రోజుల నుంచి జాబ్లో బిజీ అయ్యి ఓన్లీ పండగలకి మాత్రమే ఇంటికి వెళ్తూ మిగతా టైం మొత్తం హైదరాబాద్లోనే ఉండిపోతుంది. 4 months తర్వాత ఆనంద్ వాసంతి మ్యారేజ్ జరుగుతుంది. అల్లరిగా ఆట పట్టిస్తూ గోలగోల చేసే ఇషాని మౌనంగా ఉంటుంది పెళ్లి మొత్తంలో. కూతుర్ని అలా చూసి శ్రీనివాస్ గారు పద్మగారు లోపలే మదన పడుతుంటారు. ఆనంద్కి కూడా ఇషాని అలా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అదే విషయం ఇషానిని అడిగితే అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తుంది. ఆనంద్కి జరిగిన ప్రతి పెళ్లి వేడుకకి వచ్చిన అతను దూరం నుంచి ఇషానిని గమనిస్తూ ప్రేమగా చూస్తుంటాడు. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆరవ్, రాజశేఖర్ గారు ఇద్దరు ఇషానిని కలుస్తారు. ఆ రోజు వరకు రాజశేఖర్ గారు శివాన్స్ తండ్రి అని, తను ఇన్ని రోజులు వర్క్ చేసింది శివాన్స్కి సంబంధించిన కంపెనీ అని తెలియక ఇషాని షాక్ అవుతుంది. క్యాంటీన్కి వెళ్దామా ఇషాని, నేను నీతో మాట్లాడాలి అంటారు రాజశేఖర్ గారు. ఆఫీస్లో అప్పటికే అందరూ తన వైపు చూస్తుండేసరికి సీన్ క్రియేట్ చేయలేక వాళ్ళని అనుసరిస్తుంది. క్యాంటీన్లో కూర్చున్నాక, మా అబ్బాయి శివాన్స్ నీ పెళ్లి చేసుకో అమ్మా, నువ్వు శివాన్స్ని ప్రేమిస్తున్నట్టు తర్వాత వాడు రూడ్గా బిహేవ్ చేసేసరికి తనకి దూరం అయ్యావని ఆరవ్ చెప్పాడు. అప్పుడు వాడు నిన్నెలా బాధ పెట్టాడో నాకు తెలీదు, కానీ నువ్వు నాకు చాలా నచ్చావమ్మా, నా కోడలుగా మారి మన ఇంటికి వస్తావా అని అడుగుతారు రాజశేఖర్ గారు. సారీ సార్, నాకు మీ అబ్బాయిని చేసుకోవడం ఇష్టం లేదు, నన్ను ఇబ్బంది పెట్టకండి అని లేచి వెళ్ళబోతుంది ఇషాని. ఆరవ్ తనని ఆపి కూర్చోబెట్టి, అంకుల్ నేను మాట్లాడతాను, తను ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది, మీరు వెళ్ళండి అని రాజశేఖర్ గారిని పంపిస్తాడు. ఏం మాట్లాడాలి అన్నా మీ ఫ్రెండ్ గురించి అయితే అస్సలు చెప్పకండి, నా క్యారెక్టర్ గురించి కామెంట్ చేసిన అతను నేను నా లైఫ్లోకి రానివ్వను అంటుంది ఇషాని కోపంగా. అందుకేనా దగ్గర 1 yearగా వాడి ఆలోచనలతోనే బ్రతుకుతున్నావు? నువ్వు ఈ ఆఫీస్లో వర్క్ చేస్తున్నావని నాకు ఫస్ట్ తెలియదు. ఎంప్లాయీస్ ప్రొఫైల్స్ చెక్ చేస్తుంటే కనిపించావు నువ్వు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను గమనిస్తూనే ఉన్నాను. ఒక్క పూటైనా వాడి ఆలోచనల నుంచి బయటికి వచ్చావా? నిన్ను చూస్తే నిజమైన ప్రేమ ఇలానే ఉంటుందేమో అని ఆశ్చర్యం వేస్తుంది నాకు. వాడితో నువ్వు ఒక్కరోజు కూడా సరదాగా గడిపిందే లేదు, అయినా ఈ రోజుకి వాడిని మర్చిపోలేదు అని ఇషాని వైపు చూసేసరికి తను ఏడుస్తూ ఉంటుంది. ఈషు, నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ నీకు తెలియాల్సినవి కొన్ని ఉన్నాయి అని చెప్తా, అవి ఏంటో చెప్తా, తర్వాత నీ ఇష్టమని తనతో చాలాసేపు మాట్లాడతాడు ఆరవ్. వింటున్నంతసేపు ఇషాని కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటాయి. తను చెప్పడం కంప్లీట్ చేశాక, ఇప్పుడు చెప్పు నీ అభిప్రాయం అంటాడు ఆరవ్. కాసేపు ఆలోచించి వాళ్ళ నాన్నకి కాల్ చేసి ఆరవ్ చెప్పింది మొత్తం చెప్తుంది. ఆయన 2 నిమిషాలు ఆలోచించి నాకు ఇష్టమేనమ్మా అని చెప్తారు. ఆరవ్కి ఆ విషయమే చెప్తుంది. తర్వాత ఇద్దరు కలిసి రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్తారు.
ఆయన చాలా సంతోషించి ఇషానిని దగ్గరికి తీసుకొని ప్రేమగా హత్తుకొని, ఈ రోజు నుంచి నా కోడలు నువ్వే, కూతురు నువ్వేనమ్మా అని చెప్తారు. కాసేపు వీళ్ళ మాట్లాడుకున్నాక శివాన్స్ కూడా హైదరాబాద్లోనే వేరే బ్రాంచ్లో ఉండడంతో ఇషానిని శివాన్స్తో మాట్లాడడానికి ఒప్పించి ఆరవ్ని దగ్గరుండి తీసుకెళ్లి శివాన్స్ ఉన్న బ్రాంచ్ రాగానే అక్కడ రిసెప్షన్లో చెప్పి సీఈఓ క్యాబిన్కి పంపించి తను బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ఆరవ్. తన క్యాబిన్ డోర్ నాక్ చేసిన ఇషాని టెన్షన్గా ఉంటుంది. అతను ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని. కమిన్ అన్న సౌండ్కి తేరుకుని లోపలికి వెళ్ళి శివాన్స్ టేబుల్ ఎదురుగా నించుని 11 నెలల తర్వాత అతన్ని ప్రత్యక్షంగా చూడడంతో అలా చూస్తూ ఉండిపోతుంది. ల్యాప్టాప్ మీద నుంచి చూపు మరల్చి తలెత్తిన శివాన్స్ ఇషానిని తన వైపే చూస్తుండడంతో చిరాగ్గా చూస్తూ, ఏం చేసావే, మా నాన్నని పట్టుబట్టి మొండికేసి మరీ బలవంతంగా ఒప్పించారు నిన్ను పెళ్లి చేసుకోమని. అంతలా ఎలా నచ్చావు ఆయనకి అని అడుగుతాడు శివాన్స్. ఆయన మీ నాన్నని నాకు తెలిసిందే ఈరోజు. ఇంకా మాయ చేయడానికి టైం ఎక్కడ ఉండేర్చింది. అయినా నేనేమీ మీ నాన్నని అడగలేదు నిన్ను పెళ్లి చేసుకుంటా అని. ఆయనే వచ్చి అడిగారు. ఇంకా ఆరవ్ అన్న అయితే బతిమలారారు. అందుకే మా నాన్నకి కాల్ చేసి ఆయన ఎస్ అన్నాకే ఒప్పుకున్నా. అంతేకాని నీ మీద ప్రేమ కారిపోయే కాదు అని మూతి తిప్పుతూ చెప్తుంది ఇషాని. ఎవరు ఒప్పుకోమన్నారు అంత బలవంతాన? నువ్వు ఒప్పుకోననుంటే నేను హ్యాపీగా ఉండేవాణ్ణికా. నేను 1 ఇయర్గా బాధపడడానికి రీజన్ నువ్వు. అలాంటిది నిన్నెలా వదులుతాను నేను? ఈ పెళ్లికి ఒప్పుకుందే నీకు చుక్కలు చూపించి ఇషాని అంటే ఏంటో చూపించడానికి అని పొగరుగా అంటుంది. కొట్టానంటేనా? భూమికి జాడలు లేవు, నువ్వేంది నాకు చుక్కలు చూపించేది అని చైర్లో నుంచి లేచి ఇషాని ఎదురుగా నించొని కోపంగా అంటాడు. ఓయ్, నీ షోల్డర్ పై వరకు ఉన్నాను నేను. అంత హైట్ ఉన్నా నేను పొట్టిదాన్ని కానే కాదు. నువ్వే రేవులో తాటి చెట్టులా పెరుగున్నావు అని తగ్గకుండా బదిలిస్తుంది ఇషాని. నీతో మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ నాకు లేదు. మర్యాదగా ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదని మా నాన్నకు చెప్పు. నేను చెప్పను. అంత ఇష్టం లేకపోతే నువ్వే చెప్పు మా మామగారికి. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. ఎవరే నీకు మామ? వరుసలు కలిపావంటే మెడబట్టి బయటికే గెంటేస్తా. గెంటు, నేను చూస్తా ఎలా గెంటుతావు. నువ్వు నా మీద చెయ్యి వేస్తే నేను వెంటనే మా మామకి కాల్ చేస్తా అని ఫోన్ చూపించి చెప్తుంది ఇషాని. ఇష్టం లేదని నేను పక్క ముట్టుకుంటా అంటే పెళ్ళికి రెడీ అవ్వను, సిగ్గులేదు నీకు అని హ్యాష్గా మాట్లాడతాడు శివాన్స్. ఆ మాటకి బాధ వేసిన వెంటనే ఆరవ్ చెప్పినవి గుర్తొచ్చి, నీ దగ్గర నాకు సిగ్గెందుకు, కాబోయే మొగుడు పెళ్ళాలం సిగ్గుపడుతూ కూర్చుంటే నీకే చాలా ఇబ్బంది అని సిగ్గు నటిస్తూ అంటుంది ఇషాని. అతి తెలివితేటలు ప్రదర్శించకు అని చెప్పి, నేను నీతో పెళ్లి పీటలు ఎక్కాలంటే నాదొక కండిషన్. దానికి ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది, లేదంటే లేదు అని సీరియస్గా చెప్తాడు శివాన్స్. నాకు బొచ్చడు కండిషన్స్ ఉన్నాయి, నువ్వు వాటినన్నిటికీ ఒప్పుకోవాలి అని యాటిట్యూడ్ చూపిస్తూ చెప్తుంది ఇషాని. ఫస్ట్ చెప్పేది విను అని విసుగ్గా అంటాడు శివాన్స్. సరే చెప్పు అని చైర్లో కూర్చుంటుంది ఇషాని. తన వైపే చూస్తూ, మనిద్దరి పెళ్ళి 1 ఇయర్ అగ్రిమెంట్తో జరగాలి. ఆ తర్వాత మ్యూచువల్ డివోర్స్ తీసుకుని నీ దారి నీది, నా దారి నాది అన్నట్టు ఉండాలి. ఈ కండిషన్స్కి ఒప్పుకోవాలి నువ్వు అంటాడు శివాన్స్. ఒక్కసారిగా కూర్చున్న చైర్లో నుంచి లేచి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అగ్రిమెంట్ మ్యారేజ్ ఏంటి? ఇప్పుడే మీ నాన్నకి కాల్ చేసి అడుగుతా, ఇలాంటి పెళ్లి కోసమా నన్ను ఒప్పించింది అని. ఫోన్ తీసుకుని కాల్ చేయబోయేసరికి శివాన్స్ ఆ ఫోన్ లాక్కుంటాడు. మర్యాదగా ఫోన్ ఇవ్వు, ఇలాంటి పెళ్లికి నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నారు మీరు అని కోపంగా అరుస్తుంది ఇషాని. మా నాన్న ఇప్పటి వరకు నన్ను ఏ కోరిక కోరలేదు. ఫస్ట్ టైం నీతో పెళ్ళికి ఒప్పుకోమని ఫోర్స్ చేశాడు. నేను ఆయన్ని హర్ట్ చేయలేను, అలా అని పెళ్లి బంధంలో ఇరుక్కోలేను. కాబట్టి ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నాను. మరిందాక నాతో పెళ్ళికి ఒప్పుకున్నట్టు అన్ని మాటలు అన్నావు. అయినా నాకు అవన్నీ అనవసరం. నేను ఈ పెళ్ళికి ఒప్పుకోనంతే అని విసురుగా బయటికి వెళ్ళడానికి కదులుతుంది. తనని మధ్యలోనే చేయి పెట్టి ఆపేసి, చూడు, శాంతంగా మాట్లాడుతున్నా, నేను ఓవర్ చేయకు. నువ్వు నా కండిషన్కి ఒప్పుకొని నన్ను పెళ్లి చేసుకోవాలి. కాదు కూడదు అన్నావంటే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని సీరియస్గా చెప్తాడు శివాన్స్. నువ్వు బెదిరించినంత మాత్రాన నేను ఒప్పుకోను. నాకు ఇష్టం లేనిది నేను చచ్చినా చేయను. ఓహో అలాగా, సరే వెళ్ళైతే. వెళ్ళి బెడ్ ఎక్కే మీ అమ్మా నాన్నలకి సేవ చేసుకో అంటాడు వెటకారంగా. ముందుకు అడిగేసిన తను ఆ టక్కున ఆగి, ఏం మాట్లాడుతున్నావు? బెడ్ ఎక్కే ఏంటి? మా అమ్మా నాన్నలకి ఏమైంది అని అడుగుతుంది భయంగా. ఇప్పటి వరకు ఏమీ అవ్వలేదు. నువ్వు ఎస్ చెప్పకుండా అగ్రిమెంట్ మీద సైన్ చేయకుండా ఇక్కడి నుంచి కదిలితే నెక్స్ట్ మినిట్ మీ అమ్మా నాన్న ఇద్దరు యాక్సిడెంట్ అయ్యి బెడ్ ఎక్కుతారు అని కూల్గా చెప్తాడు. శివాన్స్ వైపే కళ్ళు అప్పగించి చూస్తూ, మీరు ఇంత క్రూయల్గా ఆలోచిస్తారా? ఆరవ్ అన్న చెప్పిన దానికి మీరు ఇప్పుడు చేస్తున్న దానికి సంబంధమే లేదు అని బాధగా అడుగుతుంది.
5 మినిట్స్ టైం ఇస్తున్నాను, ఇష్టమైతే సైన్ చేయి, లేదంటే బయటికి వెళ్ళి వైజాగ్ బస్ ఎక్కు అని సీరియస్గా చెప్తాడు శివాన్స్. 2 నిమిషాలు ఆలోచించి నా ఫోన్ ఇవ్వు, మా నాన్నతో మాట్లాడి సైన్ చేస్తా అంటుంది ఇషాని. ఈ ఒప్పందం గురించి నీకు నాకు తప్ప ఎవరికీ తెలియకూడదు, ఆరవికి కూడా. నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? ఎవరికీ చెప్పకుండా ఇలా సైన్ చేసి నా లైఫ్ని నా చేతులతోనే పాడు చేసుకోవాలా? ఇవన్నీ కాదు, మా నాన్నకి చెప్పకుండా నేను ఏ డెసిషన్ తీసుకోలేదు ఇప్పటి వరకు, ఇక మీదట కూడా అంతే. సరే, మరి నీకు మీ అమ్మా నాన్నల మీద ప్రేమ లేకపోతే నేనేం చేయను చెప్పు అని ఫోన్ ముందుకు పెడతాడు. శివాన్స్ వైపు చూసిన ఇషానికి అతడు అంత కాన్ఫిడెంట్గా ఉండేసరికి అప్పటి వరకు ఆట పట్టిస్తున్నాడేమో అన్న డౌట్ కూడా పోయి నిజంగానే భయం వేస్తుంది తనకి. నాన్నకి తెలియకుండా ఇంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకోను అని మదనపడుతూ కాసేపు మౌనంగా ఉండి, నేను ఒప్పుకుంటున్నాను, పేపర్స్ ఇస్తే సైన్ చేస్తా అంటుంది మెల్లిగా. ఇషాని వైపు ఒకసారి చూసి డ్రాలో ఉన్న పేపర్స్ ఇచ్చి 1 ఇయర్ అగ్రిమెంట్ అని చెప్పి ఇషాని సైన్ చేయగానే వాటిని తీసుకొని చెక్ చేసి ఇంకా వెళ్ళొచ్చు నువ్వు అని డోర్ వైపు చేయి చూపిస్తాడు. శివాన్స్ని లాగిపెట్టి కొట్టి కోపంగా తన వైపు చూసి బయటికి వెళ్ళిపోతుంది ఇషాని. బయట ఉన్న ఆరవ్తో నార్మల్గా మాట్లాడి రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి శివాన్స్తో మాట్లాడానని, ఇద్దరం ఇష్టపడే పెళ్ళికి ఓకే అంటున్నామని చెప్తుంది. థ్యాంక్ యూ ఇషాని, థ్యాంక్ యూ సో మచ్. వాడి ఒంటరి జీవితంలోకి వెలుగులా వస్తున్నావు, లైఫ్ లాంగ్ వాడి చేయి వదలకు అని చెప్తారు ఆయన. మీ అబ్బాయి మా పెళ్ళిని సంవత్సరం కాలం అగ్రిమెంట్తో నిర్ణయించాడు, ఇంకా నేనెలా మీకు మాట ఇవ్వగలను అని మనసులో అనుకుని బయటికి మాత్రం చిన్న చిరునవ్వే సమాధానంగా ఇస్తుంది. నేను రేపే మీ ఇంటికి వచ్చి మీ అమ్మ నాన్నలతో మాట్లాడతాను అంటారు ఆయన ఆనందంగా. సరే అని తలూపి తన క్యాబిన్కి వెళ్ళి శ్రీనివాస్ గారికి కాల్ చేసి విషయం చెప్తుంది. జాబ్ రిజైన్ చేసి నైట్కి వచ్చేసన్ని అంటారు ప్రేమగా. తనకు కూడా తెలియని బెంగగా ఉండేసరికి జాబ్కి రిజైన్ చేసి ఆ విషయం ఆరవ్కి చెప్పి ఆ నైట్కి వైజాగ్ బయలుదేరుతుంది. తర్వాత రోజు రాజశేఖర్ గారు, సుధా, వినోద్ గారితో ఆరవ్ పేరెంట్స్ కలిసి ఇషాని వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడి ఎంగేజ్మెంట్ వద్దని డైరెక్ట్గా మ్యారేజ్ ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత అన్నీ వెంటనే కుదిరి 1 మంత్లో మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు. నవ్యకి కాల్ చేసి విషయం చెప్తే హ్యాపీగా ఫీల్ అయ్యి, సారీనే, నీ పెళ్ళికి రాకపోవచ్చు, నేను యూఎస్ వెళ్ళాలి అని చెప్పా కదా అంటుంది. ఇట్స్ ఓకే నవ్య, నో ప్రాబ్లం, బట్ యూఎస్ నుంచి వచ్చాక మాత్రం తప్పకుండా కలవాలి అంటుంది. అప్పుడు నువ్వు పిలవకపోయినా నేనే వస్తా అంటుంది నవ్య. ఇషాని నవ్యని సిరి గురించి అడిగితే తెలుసు కదా, తను అసలు టచ్లోనే లేదు. 4 మంత్స్గా లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు తన అడ్రస్ పట్టుకుని వెళ్తే వాళ్ళు ఇక్కడ లేరని చెప్పారు. ఏమైందో కూడా తెలీదు, కానీ ఒకటి, ఇన్ని రోజులకి నువ్వు మళ్ళీ హ్యాపీగా ఉన్నావు, అది చాలు నాకు అంటుంది నవ్య. తర్వాత కాసేపు మాట్లాడుకొని శ్రీనివాస్ గారు పిలిచేసరికి బాయ్ చెప్పి పెట్టేస్తుంది ఇషాని. ఆ తర్వాత వరుసగా బట్టలకి, షాపింగ్స్కి, పెళ్లి పనులతో రోజులు వేగంగా గడిచిపోతాయి. పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి ఒక్కసారి కూడా శివాన్స్తో మాట్లాడింది లేదు ఇషాని. డల్గా ఉంటే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుందని నార్మల్గా బిహేవ్ చేస్తుంటుంది. పెళ్లి రోజు వరకు చాలాసార్లు వాళ్ళ నాన్నకి చెప్పాలని చూసింది, కానీ చెప్పలేని తన అసమర్థతకి మనసులోనే బాధపడేది. ఇక ప్రస్తుతం అమ్మ ఈషు అని పిలిచిన సుధా గారి పిలుపుకి గతంలో నుంచి వర్తమానంలోకి వచ్చి చెప్పండి ఆంటీ అని లేచి కూర్చుంటుంది ఇషాని. రాత్రేగా పెద్దమ్మ అని పిలిచావు, నిద్ర లేవగానే మర్చిపోయావా అని ఆవిడ చిరుకోపంగా చూస్తూ అడుగుతారు. సారీ పెద్దమ్మ, ఇంకోసారి ఆంటీ అని పిలవను అంటుంది. ఫ్రెష్ అయి వచ్చాక ఈ శారీ కట్టుకొని రెడీ అవ్వు, సత్యనారాయణ వ్రతంకి టైం అవుతుంది. సరే పెద్దమ్మ అని ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకొని బయటికి వెళ్ళాలా వద్దా అని తర్జుమా పడుతూ బెడ్ మీద కూర్చుంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.